నేను అడుగుతాను. ఎవరు మా రమేష్ వచ్చి ఆ మంత్రికి వచ్చేది చిప్పిపోయింది, మంత్రికి కాదు చంద్రబాబు నాయుడికి చిప్పిపోయినట్టు ఉంది. అసలు ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే జ్ఞానం కోల్పోయినట్టు కాదు, చాలా తప్పు ఇది. ఇలాంటి కార్యక్రమాలు చాలా తప్పు, నువ్వు ఎప్పుడు చేయకూడదు ఇలాంటివి. వెంటనే దాన్ని అరికెట్టినప్పుడే అది పడుతూ అంటే నాయకత్వం అంటే. నేను క్షమించను, కేసు పెట్టండి నేను చెప్పి మా బెయిల్బుల్ సెక్షన్ పెడతావా? 304 సెక్షన్ ఏమైంది? పెట్రోల్ పంప్ ఇస్తే దేనికి ఇస్తారు? దానివల్ల వచ్చే రియాక్షన్ ఏంటి? ఎవరికి ఏదైతే ప్రాణం పోవలసిందే కదా. అంటే మీ ఆలోచన ధోరణి ఏంటి? ఎవరు చెప్పమన్నాడు? ఎవరు చేయమన్నాడు? అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా? ఇదంతా డైవర్షన్కి. ఏదో తప్పు మాట్లాడాడు, తప్పు మాట్లాడాడు, రైట్ మాట్లాడాడు, ఏదో కల్తీ ఉందని అతను వేసిన సిట్టే, అతను వేసిన మన సిబిఐ, అతను వేసిన అధికారులే, అతను వేసిన ఈఓవే కాదు, అందులో ఏమీ లేదు, అన్వెల్పేట్ లేదని వాళ్ళు చెప్పారు. దాని డైవర్షన్ కోసం ఇవన్నీ కూడా, దాని డైవర్షన్ కోసం పెట్రోల్ పంపులు ఉపయోగిస్తావు దాని డైవర్షన్కి. ఇంకో ఆలోచన లేదు నీ చేతిలో, మీ మైండ్లో. యాసిడ్ పంపులు వేస్తారా? మీ మైండ్లో ఇంకో ఆలోచన లేదా? ఇదేనా తప్పు కదా ఇలాంటి పనులు? లేదు, ఇవాళ కొన్ని పత్రికల్లో చూశాను నేను, అంతే ఆ చిట్టాలో చెప్పలేదు, వైసీపీ సరే చిట్టాలో చెప్పలేదు. పోనీ ఈ చిట్టి ఏం చెప్పిందో అది మీరు పత్రికలో రాసి వచ్చు కదా. ఎవడొస్తున్నాడు? ఇగో ఈ వర్డింగ్ కట్టిందని. అందరూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రధాని చదువుకున్న వాళ్ళే కదా, మన జ్ఞానం ఉన్న వాళ్ళే కదా, అందరికీ ఇంగ్లీష్ వచ్చు కదా, అందరికీ భావం తెలుసు కదా, తెలుసుకుంటారు. అదేమి సీక్రెట్ డాక్యుమెంట్ కాదు కదా, కోర్టులో సబ్మిట్ చేసిందే కదా. ఆ దేవదేవుడిని తీసుకొచ్చి ఎందుకు ఆ 10 నెలల్లో పెట్టిస్తారు? దానికో డైవర్షన్ కోసం ఇలాంటి బాంబులు ఉపయోగిస్తారా? ఈ బాంబుల సంస్థ ఎక్కడిది? ఏంటిది? చాలా దురదృష్టం లాంటి కార్యక్రమాలు. సరే, సమయం పాటించండి. నేను అదే మా రమేష్కి చెప్పాను. రమేష్ చాలా జరగకూడదు జరిగింది, నువ్వు చాలా బాధపడుతున్నావు తెలుసు నాకు. నిన్న అందుకే కలవడానికి వచ్చాను, చూడడానికి వచ్చాను. కానీ రాజకీయాల్లో వచ్చి రివెంజ్ మంచిది కాదు, రియలైజేషన్ ఉండాలి. నువ్వు దయచేసి మనసులో పెట్టుకోకు. వాళ్ళకంటే బుద్ధి లేదు, వాళ్ళకంటే జ్ఞానం లేదు, వాళ్ళకంటే ఒక క్రిమినల్ ఆలోచనతో, క్రిమినల్ యాటిట్యూడ్తో వచ్చారు. కానీ నువ్వు నీ బుర్రలో మాత్రం అలాంటి పెట్టుకోకు, బాధపడకు, తీసేయి, దేవుడు చూసుకుందాం, ప్రజలతో మమేకమై మళ్ళీ ఆలోచించుకుందాం అని బాగా చెప్పాను. ఎందుకు అది ఏంటిది? కాబట్టి ఈ సంఘటన ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసిన ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం ఇది. దీనికి క్షమాపణ లేదు. దీన్ని ఏది జరుగుతుందో కార్యక్రమాన్ని మేము అక్కడ కోర్టులోనే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఎంతవరకు అయినా సరే దీని మీద వెళ్తాం. ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ప్రభుత్వం అడగాయిదు తెలుసు మాకు, కానీ కోర్టు ద్వారా వాళ్ళకి శిక్షించే పరిస్థితిలో చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వాలు ఉండడం చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ప్రభుత్వం అంటే సరాతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరి తాలూకా మాన ప్రాణాలు రక్షించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలది. కానీ ఈ ప్రభుత్వానికి ఆ ఆలోచన కానీ, ఆ కోణం కానీ, ఆ దృక్పథం కానీ లేదు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ దీన్ని బాగా ఆలోచించుకోవాలని కోరుతున్నాను. ఇవాళ రమేష్ అవుతాడు, రేపు ఇంకోళ్ళు అవుతారు.
ఇది ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి వీల్లేదు. ఈ ప్రభుత్వం చేసిన ఈ దృష్టిని ఖండిస్తున్నాం. రాబోయే కాలం ఇలాంటి సంఘటన జరగకూడదని కోరుకుంటున్నాను. ఓకేనా? ప్రధాన వివాదానికి విమర్శించే కారణం మళ్ళీ సిబిఐ రిపోర్ట్ స్పష్టంగా చెప్పిందని చెప్తున్నారు మీరు. అయితే ఇప్పుడు 1 మ్యాన్ కమిషన్ అని చంద్రబాబు చెప్తున్నారు. సార్ 1 మ్యాన్ కమిషన్ 2 మ్యాన్ ఒక పని చేయమనొచ్చు కదా అండి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. డిప్యూటీ సీఎం ఉన్నాడా? ఎవరు? పవన్ కళ్యాణ్ ఉన్నాడా? భారతీయ జనతా పార్టీ ఎవరో ఓ మంత్రి ఉన్నాడా? లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా? లేకపోతే పాత పార్టీ అధ్యక్షురాలు ఉందా? వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కొడుకున్నాడా మంత్రి? వాళ్ళు ముగ్గురితో కమిటీ వేసి వాళ్ళు ఇచ్చేమని ఫైండింగ్ ఎవడొస్తున్నాడు? వాడు ఎవడో ఎందుకు సింగిల్ యాక్సెప్ట్ కమిషన్ వాళ్ళు ఎందుకు వీళ్ళు ముగ్గురిని కమిటీ వేసి సరిపోద్ది కదా. దేనికి 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 అది ముగ్గురితో కమిటీ వేసుకోమనండి. కమిటీ ఇచ్చివ్వండి ఫైండింగ్స్. ఎందుకు తల్లపోద్ది కదా. ఇంకా యాక్సెప్ట్ కమిషన్ వాళ్ళు వీళ్ళు ఎందుకు? వాళ్ళే కదా వేసింది. అతనికే చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ప్రక్షాళన చేయడానికి శ్యామలరావు గారిని పెట్టాము అక్కడ. ఎన్డీపీ రిపోర్టు వస్తుంది, ఎన్డీఆర్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఆ రిపోర్టుల ప్రకారము అన్నారు. తర్వాత ఇది ఏకపక్షంగా జరుగుతుంది అని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వచ్చి సిబిఐకి మంది నిష్పక్షం జరగాలని, సిబిఐలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు. అందరూ కలిసి ఇచ్చిన రిపోర్ట్ అది. పోయిన రిపోర్ట్లో మీకు అర్థమైన భాష అది, మాకు అర్థమైన భాష ఇది. బహిర్గతం చేసేయండి. అందులో జంతుకం ఉందా లేదా అని తెలిసిపోద్ది. ఆ దేవదేవుడిని ఎందుకు రోజు అది ప్రసాదం తినేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మరి గుర్తేస్తారు? ఇది చాలా దుర్మార్గం కాదా? ఇది దేవుడితో రాజకీయాలు చేయడం బాధ అనిపించట్లేదా? చర్చ అనిపించట్లేదా? మరి తిరిగి పైపెత్తి ప్రవచనాలు మాట్లాడతారు. ఆ దేవుడు వచ్చి చూస్తాడు. మేము చెప్తున్నాం, ఎస్ మీరు చెప్పినట్టు చెప్తున్నాం. ఆ దేవుడు చూస్తాడు. దేవుడు పుట్టుపోనీడు. తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే ఇవాళ కాదు రేపైనా దాన్ని శిక్ష అనుభవిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి సభ్యులు ఆలోచించుకోండి. దేవుడి మీద రాజకీయాలు చేయకండి. ఆపండి మీ దౌర్భాగ్యమైన ఆలోచనలు, ఇలాంటి మాటలు ఆపండి దయచేసి. రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇది? ఎవరు ఉంటే చేయండి. ఎవరు వద్దన్నారు? చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చట్టం దానిపైన తీసుకోపోతే చేయండి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు జరిగింది జోగి మీద మా రమేష్ మీద వచ్చి మీరు దాడి చేశారు. సెక్షన్ కేసు ఏం పెట్టారు? బెయిల్బుల్ సెక్షన్తో కేసు పెట్టారు. 20 మంది బెయిల్ ఇచ్చారు. ధర్మ మేమేం చెప్తున్నాం? తెచ్చుకుంటాం కోర్టులో అని చెప్తున్నాం. అక్కడ ఎంతవరకు అయినా సరే వాళ్ళకి శిక్షలు పడే వరకు వదలమని చెప్తున్నాం. ప్రత్యక్షంగా ఉన్నాయి కదా, కూడా వదలమని చెప్తున్నాం ప్రత్యక్షంగా.